లార్డ్. అందరికీ క్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రకారంగాను జక్కయ్య ఆయన పన్నును వసూలు చేసే ఒక అధికారి. అతనికి యేసుక్రీస్తు వారి ఇంటిలోకి ప్రవేశిస్తుండగా జరిగిన ఆ యొక్క సంభాషణను పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం తెలుసుకుందాం. కాళ్ళు కడగడానికి చెంబు తీశాడు జక్కయ్య. దాని వంక చూసి చూడగానే ఇచ్చేస్తాను అన్నాడు జక్కయ్య. కూర్చోడానికి కుర్చీ వేశాడు జక్కయ్య. యేసు దాని వంక చూడగానే ఇచ్చేస్తాను అన్నాడు జక్కయ్య. త్రాగడానికి మంచి నీళ్లు గ్లాసు ఇచ్చాడు జక్కయ్య. యేసు మళ్ళీ చూడగానే ఇచ్చేస్తాను అన్నాడు జక్కయ్య. లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనంలో ఇలా వ్రాయబడింది. యేసు ఇచ్చు రక్షణ కావాలంటే అక్రమంగా సంపాదించింది ఏది మీ దగ్గర ఉండకూడదు. అలాగా చేసినవి, అన్యాయంగా తీసుకున్నవి మన వెంట రావు. మనం నరకానికి వెళ్ళడానికి దారి చూపిస్తుంది. మన పొరుగు వానిది ఏది మనం ఆశించకూడదు. ఫ్రీగా వస్తుందని ఏది మనం తీసుకోకూడదు. హక్కుగా ఎవరి దగ్గర దౌర్జన్యం చేసి తీసుకోకూడదు. మనది మనదే, పొరుగువానిది పొరుగువానిదే. మీ దగ్గర అప్పు తీసుకున్న వారి దగ్గర అన్యాయముగా తీసుకుంటే దేవుడు ఊరుకోడు. శిక్షకు అర్హులు కావటానికి చాలా దగ్గరగా ఉంటారు. ఇంతటితో ఈ పరిశుద్ధమైన మంచి మాటలు తండ్రి అయిన దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.